రేపే మంగళవారము. గ్రహణం తర్వాత మనకు వచ్చేటటువంటి మొట్టమొదటి మంగళవారము. కాబట్టి ఈ మంగళవారం ఏంటంటే చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట. ఎన్నో రకాలైనటువంటి పవర్స్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ మంగళవారం రోజున కలబంద మొక్కతో గనక మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, ధన సమస్యలు, ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఏదన్నా దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎందుకంటే కలబంద మొక్క అనేది దేవతా వృక్షం అన్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. కాబట్టి ఇలాంటి కలబంద మొక్కతో గనక మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ముఖ్యంగా మన జాతకంలో ఉన్న దోషాలు, ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి అంటే కాస్తో కూస్తో మనం గ్రహణం అనేది నిన్నే విడిచింది కాబట్టి ఈ గ్రహణం తాలూకా చెడు అనేది ఏదన్నా ఉన్నా కూడా ఈ మంగళవారంతో కూడుకొని రావటం వలన ఈ మంగళవారం చేసే ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. మంగళవారం ఇలా చేయటం వలన ఏంటంటే కుజగ్రహం యొక్క అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా కలుగుతుంది. మన జాతకంలో ఏదన్నా రాహుకేతువుల యొక్క దోషాలు, కుజ దోషాలు, సర్పదోషాలు ఇలాంటి వాటి వల్ల కూడా మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట. అలాంటివన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందన్నమాట. రేపేంటంటే మనకి గ్రహణం విడిచిన తర్వాత మొట్టమొదటి మంగళవారం కాబట్టి చక్కగా ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకోండి. అంటే మామూలుగా సోమవారం రోజునే చాలా వరకు కూడా ఇల్లును శుద్ధి చేసుకుంటారు, దీపారాధన చేసుకుంటారు. అలాగే మంగళవారం కూడా ఏంటంటే చక్కగా ఇంటిని శుద్ధి చేసుకొని కాస్తంత పసుపు నీటిని చల్లుకొని అలాగే స్నాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని మంగళవారం కూడా మీరు ఈ కలబంద మొక్క పరిహారం అనేది స్నానం చేసిన తర్వాత సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోండి. అంటే సుమారు 4 గంటల ప్రాంతం నుంచి లేదా సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి అయినా ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే సంధ్యా సమయం అంటే దేవతలు భూలోకాన సంచరించే సమయం, ముఖ్యంగా లక్ష్మీదేవి భూలోకాన సంచరించే సమయం కాబట్టి చెడును తొలగించుకొని మంచిని తెచ్చుకునే సమయం కాబట్టి ఈ సంధ్యా సమయం అనేది చాలా శక్తివంతమైనది. దీనికి వచ్చేటప్పటికి కలబంద మొక్క మనకు ఒకటి కావాలన్నమాట. కలబంద మొక్కలు ఇప్పుడు చాలా వరకు కూడా సిటీస్లో అవ్వచ్చు, పల్లెటూరుల్లో అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెంచుకుంటూనే ఉంటున్నారనమాట. ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలకు, సిరి సంపదలకు లోటు అనేది ఉండదనమాట. కలబంద మొక్క అనేది చాలా శక్తిని కలిగి ఉంటుంది. దీనికి మనకేంటంటే చుట్టూత కొంచెం ముళ్ళులాగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇదేంటంటే నరదిష్టిని తీసేయటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబంద మొక్క మనం ఒక చిన్న మొక్కను తీసుకొచ్చుకొని ఇంట్లో కుండీల్లో నాటుకున్నా కూడా అది ఒక మొక్క ద్వారాగా ఒక మొక్క అంటు మొక్కల్లాగా, పిలక మొక్కల్లాగా మొలిచి చాలా మొక్కలు అనేవి ఎదుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ కలబంద మొక్కను ఏ ఇంట్లో పెంచుకుంటే వాళ్ళ ఇంట్లో సంపాదన కూడా అలాగే పెరుగుతుంది అని చెప్పేసేసి మనకు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వలన మీకున్నటువంటి ఇంటి పరంగా నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీనికి చక్కగా రోజు ఒక చెంబుడు నీటిని పోసుకున్నా మనకి లేదా 2 రోజులకు ఒకసారి నీటిని పోసినా కూడా ఈ కలబంద మొక్క అనేది చక్కగా అన్ని వాతావరణాల్లో కూడా ఎదుగుతుందన్నమాట. చక్కగా కలబంద మొక్క గుబురుగా గనక ఎదుగుతూ ఉంటే ఆ ఇంట్లో సంపాదన కూడా బాగా ఉంటుందని అర్థం అనమాట. ఇలా కలబంద మొక్కలను మన ఇంట్లో ఎన్ని రకాలైనా సరే కుండీలలో పెంచుకోవచ్చు అనమాట. లేదా ఒకవేళ మీకు అందుబాటులో ఇప్పుడు లేదనుకోండి, పక్కింట్లో ఎక్కడైనా తీసుకొచ్చుకొనైనా సరే ఒక చిన్న అంటు మొక్కని వ్రేళ్లతో సహా పీకొచ్చుకోవాలన్నమాట. వ్రేళ్ళు ఉంటేనే మనకు పరిహారానికి పనికొచ్చిద్ది. అలా తీసుకొచ్చుకొని కాస్తంత చక్కగా నీటితో శుద్ధి చేసుకొని ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ముఖ్యంగా ఏంటంటే మన జాతకంలో ఉన్న శని దోషాలు, అలాగే గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అవన్నీ కూడా తొలగిపోయి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ మంగళవారానికి అధిపతి కుజుడు అనమాట. కుజుని యొక్క అనుగ్రహం కోసం కూడా ఈ పరిహారం అనేది, ఈ కలబంద మొక్క పరిహారం అనేది బాగా కలిసి రావడానికి పనిచేస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఒక చిన్న కలబంద మొక్కను తీసుకొచ్చుకోండి. స్నానం చేసి మీరు శుద్ధిగా ఉండి మాత్రమే ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. ఈ గ్రహణం తాలూకా మనకేంటంటే ఇంటిని అంటే దర్బలను, అలాగే గరిక పూచలు ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు కదా ఆహార పదార్థాల్లో, బియ్యాల్లో, పచ్చళ్ళలో, అలాగే పప్పు డబ్బాలలో, పసుపుల్లో ఇలా వేసుకుంటూ ఉంటారు కదా. అలాంటి దర్బలను అన్నింటిని క్లీన్ చేసుకొని చక్కగా ఇంటిని వాకిలిని కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఈ గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు ఏమన్నా ఉంటే వాటన్నింటినీ కూడా పడేయాలన్నమాట. లేదా ఏదన్నా జంతువులకి ఆహారంగా పెట్టొచ్చు.
ఎందుకంటే గ్రహణ సమయంలో వెలువడేటటువంటి విషవాయువుల వల్ల ఆ ఆహార పదార్థాలు కూడా పాడైపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను తినకూడదు. అంటే అన్నము, పప్పు, కూర, చారు, పెరుగు ఇలాంటివి కొంతమంది ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటూ ఉంటారు. అలా కూడా తినకూడదనమాట. ఎందుకంటే గ్రహణం అంటేనే మనకు చెడుతో, కీడుతో వస్తుంది కాబట్టి మన ఇంట్లో కీడు జరిగితే ఎలాగైతే ఇంటిని, వాకిలిని అన్ని రకాలుగా శుద్ధి చేసుకుంటామో ఈ గ్రహణం తర్వాత కూడా ఇంటిని అలా శుద్ధి చేసుకోవాలనమాట. మంచం మీద ఉండే అంటే బెడ్ మీద ఉండే బెడ్‌షీట్లు, దుప్పట్లు, గలీబులు, కర్టన్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇంటి ముందల వేలాడతీసేటటువంటి గుమ్మడికాయలు అవ్వచ్చు, దిష్టి కోసం కట్టే దిష్టి మూటలు ఇలాంటివన్నీ కూడా తీసేసుకోవాలనమాట. గ్రహణానికి ముందు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే గ్రహణం యొక్క చెడు కిరణాలు ఆ శక్తివంతమైన కిరణాలనేవి వీటన్నింటిని కూడా తాకుతాయి కాబట్టి మనం తీయగలిగినంత వరకు శుద్ధి చేసుకోగలిగినంత వరకు కూడా అన్నింటినీ శుద్ధి చేసుకొని చక్కగా ఒకసారి ఇంటి లోపల ఇంటి చుట్టూతా కూడా పసుపు నీటిని చల్లేసేసేయండి. ఇలా చేయటం వలన మీకు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక కలబంద మొక్క అనేది చాలా శక్తివంతమైనది. కలబంద మొక్కను మనం ఆరోగ్యం విషయంలో అందం సంరక్షణ కోసం కూడా వాడుతూ ఉంటాము. అంటే కలబంద మొక్క గుజ్జుని కాస్త తీసుకొని మొహానికి రాసుకుంటే ముఖం అనేది కాంతివంతంగా తేజస్సుగా మెరిసిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఆరోగ్యపరంగా కూడా కలబంద కొంచెం గుజ్జును తీసుకొని జ్యూస్ లాగా వాడుకుంటే మనకు బరువు తగ్గే సమస్యల్లో కూడా వీటిని ఇట్లా వాడుకుంటూ ఉంటారు. అంటే ఆరోగ్యానికి, అందానికి, పరిహారానికి ఇలా గ్రహ దోషాలను తీసేయటానికి అన్నింటికీ కూడా ఈ కలబంద మొక్క చాలా ఉపయోగపడుతుందనమాట. ఒక్క మొక్క వల్ల 100 లాభాలు ఉంటాయి. ఈ కలబంద మొక్కలో మనకేంటంటే గౌరీ, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురమ్మల కలయిక అని చెప్పేసి కూడా అంటూ ఉంటారనమాట. కలబంద మొక్కలో ఈ ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు కాబట్టి చాలా శక్తివంతమైనది. దీనికొచ్చేటప్పటికి ఒక కలబంద మొక్క కావాలి. దీనితో పాటుగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక స్పూను నల్ల ఆవాలు, ఒక స్పూను రాళ్ళ ఉప్పు, కొంచెం చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ ఇక్కడ మనం చూపించినట్లుగా ఈ 4 తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో తీసుకొని వీటన్నిటిని కూడా మూటలాగా కట్టుకోవాలనమాట. ఇక్కడ నల్ల ఆవాలు ఏంటంటే మనకు ఈ గ్రహణ దోషాన్ని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. ఈ ఉప్పు ఎంతో శక్తివంతమైనది, దిష్టిని తీసేస్తుంది. పసుపు, కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. ఇలా తీసుకొని వీటన్నిటిని కూడా ఇక్కడ చూపించినట్లుగా మూటలాగా కట్టుకోవాలి. మూటలాగా కట్టుకొని మనం ముందుగా తెచ్చుకున్నటువంటి కలబంద మొక్కను శుద్ధి చేసుకొని నీటితోటి కలబంద మొక్కకు పసుపు, కుంకుమ బొట్లు 5 చోట్ల పెట్టాలి. 5 చోట్ల పెట్టేసేసి మనం ఇందాక మూట సిద్ధం చేసుకున్నాం కదా, ఆ మూటని ఇట్లా కట్టుకొని ఈ కలబంద మొక్క పక్కనే ఆ మూటను కూడా ఒక దారం సహాయంతో కట్టేసేసి మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా వేలాడతీయాలన్నమాట. ఎందుకంటే గ్రహణం వీడింది కదండి. గ్రహణం వీడిన తర్వాత ఈ కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి ఇలా కట్టుకోవటం వల్ల ఏంటంటే ఇంకా ఏదన్నా కాస్తో కూస్తో చెడు ఏదన్నా ఉన్నా కూడా ఆ దోషాలన్నింటి కూడా లాగేస్తుందన్నమాట. అలాగే మనకు నరదిష్టి ఇలాంటివి కూడా ఇళ్ళ మీద ఎప్పుడు ఏడుపులు, చూపులు, జనాలు గుసగుసలు, చాడీలు ఇలా ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తెచ్చుకుంటున్నారు అని ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. అలాంటి నరదిష్టి వల్ల కూడా మనకు సమస్యలు వస్తాయి. అలాంటి నరదిష్టిని, చెడు కన్నును, చెడు చూపులను అన్నింటినీ కూడా ఈ మూట అనేది చాలా శక్తివంతంగా లాగేస్తుంది. మీరు మధ్యలో కట్టుకోండి. అంటే మీ తలకు తగిలేటట్లుగా కాకుండా కొంచెం పైకి కట్టుకోండి. అలా కట్టడం వల్ల ఏంటంటే ఈ మంగళవారం రోజున ఈ కలబంద మొక్కతో పాటుగా ఆ మూటని చాలా శక్తివంతంగా అన్ని రకాలైనటువంటి చెడులను లాగేస్తుందనమాట. ఇది ముఖ్యంగా రాహుకేతువుల యొక్క దోషాలను, కుజ దోషాలను జాతకపరంగా ఈ గ్రహాలు అనుకూలత లేకపోవటం వలన, రాహుకేతువుల యొక్క దోషాల వల్ల, కుజ దోషాల వల్ల చాలామంది కూడా అనారోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో, వివాహాలు కాక, సంతానాలు లేక, ఉద్యోగాలు లేక ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద కలగటానికి, శనీశ్వరుని యొక్క అనుగ్రహం కోసము ఈ కలబంద మొక్క పరిహారం అనేది మనకి ఈ మంగళవారం అనేది చాలా శక్తితో ఉపయోగపడుతుంది. కాబట్టి ఖర్చు లేని పరిహారం, ఇంట్లో ఉండే అన్ని రకాల అందుబాటు వస్తువులతో ఈ పరిహారం అనేది రేపు సాయంత్రం సంధ్యా సమయంలో 6 గంటల ప్రాంతం నుంచి ఈ పరిహారం మీరు రాత్రి 9, 10 గంటల వరకు చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. చక్కగా స్నానం చేసి ఇలా చేసేసుకోండి. అర్థమైంది కదండి. అలాగే ఈ గ్రహణం తాలూకా కూడా ఇంటిని ఇంకా ఏదైనా శుద్ధి చేసుకుంటే చక్కగా అవన్నీ కూడా వేసినవి అంటే దర్బలను అవన్నిటిని కూడా తీసేసి ఇంటిని శుద్ధి చేసుకొని ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. అలా చేయటం వలన మీ ఇల్లు పవిత్రమయ్యి ఆ దీపపు కాంతుల వెలుగులతో లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందన్నమాట.
ఆ కలబంద మొక్కను మీరు అలా కట్టడం వలన కోట్ల సంపాదన అనేది మీకు కలిసి వచ్చి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదను, ఆస్తిని, ఐశ్వర్యాన్ని మీకు తెచ్చిపెడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఈ మూట వచ్చేటప్పటికి మీరు అంటే ఈ కలబంద మొక్క ఆ మూటను మీరు ఎన్నాళ్ళు ఉంచుకోవచ్చంటే మీరు వారం ఉంచుకోవచ్చు, 11 రోజులు ఉంచుకోవచ్చు. ఇట్లా మీ ఇష్టాన్ని బట్టి కొంచెం వడబడేదాకా ఉంచుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం వడబడింది కాస్త ఒక రకంగా ఉందని అనుకున్నప్పుడు దాన్ని తీసేసి ఎవ్వరు తొక్కని చోట పారే నీటిలో పడేసేసేయండి. ఆ మొక్కను మీకు కావాలి అంటే మనకి మొక్క బతుకుతుంది కదా, అలా మీరు భూమిలోనైనా పెట్టుకొని మొక్కలు లేనోళ్ళు పెంచుకోవచ్చు అనమాట. లేదు దిష్టి కోసం కట్టుకున్నాంలే అని అనుకుంటే తీసేసి పారే నీటిలో పడేసేసేయండి. మళ్ళీ మీరు చక్కగా తర్వాత మళ్ళీ ఏదన్నా ఒక మంగళవారం మళ్ళీ ఇలా కట్టుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఇంటికి ఎటువంటి చెడు ఎఫెక్ట్లు, ఈ గ్రహణాల తాలూకా యొక్క దోషాలు, ఈ నరదిష్టులు అన్నింటి నుంచి కూడా బయటపడేస్తుందన్నమాట. కాబట్టి చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి కూడా బయటపడండి. అర్థమైంది కదండి. రేపు కలబంద మొక్కతో ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుందండి. అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవ్వటం వలన వీడియో ఇంకొంతమందికి చేరుకొని తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసి పాయింట్స్ యాడ్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ని చేయండి. ఇలా చేయటం వలన మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీ యొక్క మనోవాంఛ ఫలిస్తుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.